కుకట్పల్లి గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో రేణు అగర్వాల్ హత్య కేసులో మిస్టరీ వీడింది. పని మనుషులే మహిళను దారుణంగా హత్య చేశారని పోలీసులు గుర్తించారు. పని మనుషులు హర్ష, రోషన్ హత్య చేసినట్లు గుర్తించారు. రేణు అగర్వాల్ ఇంట్లో 11 రోజుల ముందు పనిలో చేరాడు హర్ష. ఇంట్లో బంగారం, నగదుపై కన్నేసిన హర్ష రేణు అగర్వాల్ను చిత్రహింసలు పెట్టి చంపేశాడు. హత్య తర్వాత రేణు అగర్వాల్ ఒంటిపై బంగారంతో పరారయ్యాడు. నిందితులు జార్ఖండ్ పారిపోయినట్లు అనుమానిస్తున్నారు. నిందితుల కోసం 4 బృందాలతో పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. స్వాన్ లేక్ అపార్ట్మెంట్లో నివసించే రేణు అగర్వాల్ను ఆ ఇంటి పని మనుషులే హతమార్చారు. ఘటనాస్థలిలో పలు కీలక విషయాల్ని క్లూస్ టీం, కుకట్పల్లి పోలీసులు రాబట్టారు. రేణు అగర్వాల్ ఇంట్లో 10 రోజుల క్రితం పనికి చేరిన హర్ష గత 8 ఏళ్లుగా పక్కింట్లో పనిచేస్తున్న రోషన్తో కలిసి ఈ ఘాతకానికి పాల్పడ్డాడు. రేణు అగర్వాల్ కాళ్ళు చేతులు కట్టేసి చిత్రహింసలు పెట్టారు. ముందు ప్రెషర్ కుక్కర్తో తలపై బలంగా కొట్టారు. ఆ తర్వాత కత్తితో గొంతు కోసి రేణు అగర్వాల్ను హత్య చేశారు. ఆమె ఒంటిపై ఉన్న నగల్ని ఎత్తుకుపోయారు. భారీ మొత్తంలో ఇంట్లో ఉన్న నగదును ఎత్తుకుని పరారైనట్లుగా పోలీసులు చెబుతున్నారు. హత్య తర్వాత అదే ఇంట్లో శుభ్రంగా స్నానం చేసి యజమానికి చెందిన బైక్ పైనే నిందితులు పరారయ్యారు. రాకేష్ అగర్వాల్, రేణు అగర్వాల్ దంపతులకు ఫతేనగర్లో ఓ స్టీల్ దుకాణం ఉంది. కుమార్తె తమన్నా వేరే రాష్ట్రంలో చదువుతోంది. కుమారుడు శుభంతో కలిసి అగర్వాల్ దంపతులు నివసిస్తున్నారు. రాకేష్, శుభం దుకాణానికి వెళ్లగా ఇంట్లో రేణు ఒక్కరే ఉన్నారు. సాయంత్రం 5ంటికి భర్త, కుమారుడు ఫోన్ చేసినా ఆమె స్పందించలేదు. రాత్రి 7 గంటల సమయంలో రాకేష్ ఇంటికొచ్చి తలుపు తట్టినా తీయకపోవడంతో ప్లంబర్ను పిలిపించి వెనక వైపు నుంచి లోపలికి పంపించి తలుపు తీయించారు. ఇంట్లోకి వెళ్లి చూడగా హాల్లో రేణు కాళ్ళు చేతులు కట్టేసి ఉన్న స్థితిలో రక్తపు మడుగులో పడి ఉన్నారు. తల, ఇతర శరీర భాగాలపై తీవ్ర గాయాలున్నాయి. పోలీసులకు ఫిర్యాదు చేయగా హర్ష, రోషన్లు ఈ దారుణానికి పాల్పడినట్లు వారు నిర్ధారించారు. మహిళను తాళ్లతో బంధించి డబ్బులు, నగలు ఎక్కడున్నాయో చెప్పాలంటూ చిత్రహింసలు పెట్టినట్లు తెలుస్తోంది. కూరగాయల కత్తులతో గొంతు కోశారు. కుక్కర్తో తలపై గట్టిగా కొట్టడంతో ఆమె చనిపోయారు. ఇంట్లోని లాకర్లను బద్దలు కొట్టి అందిన కాడికి డబ్బు, నగలు సూట్ కేసులో సర్దారు. ఖాళీ చేతులతో వచ్చిన ఇద్దరూ సూట్ కేసుతో తిరిగి వెళ్లినట్లు సీసీ కెమెరాల్లో రికార్డైంది. హత్య చేసిన అనంతరం రక్తపు మరకలతో ఉన్న దుస్తులను ఇంట్లోనే వదిలేసి స్నానం చేశారు. పారిపోయిన నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు పోలీసులు. మరోవైపు ఇంట్లో లాకర్ నెంబర్ చెప్పలేదని రేణును హత్య చేశారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు 5 బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేస్తున్నారు.